నా పేరు గుగ్ల భీమా నాయక్. నేను నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నా. నేను విద్యార్థి ఉద్యమం నుండే గత 27 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో ఉంటా ఉన్నా. అటు తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నాడు, అటు అగ్రవర్ణాల పార్టీలు ఒకవైపు ఉన్నాయి, ఇటువైపు గిరిజన బిడ్డగా ఉన్నా. గత టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని కనుక టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి మళ్ళీ తీసుకొస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, 3000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు నిరుద్యోగ వృత్తి లేదు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మేము నిరుద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది, దగా చేసింది. నిరుద్యోగ మిత్రులారా, మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పింది. అధికారంలోకి అత్యధిక మెజార్టీతో తీసుకొచ్చారు నిరుద్యోగులు. అదేవిధంగా 46 జీవోకు వ్యతిరేకంగా చాలా మంది 2000, 3000 మంది పైన పోరాటం చేస్తూ ఉన్నారు. 125 మార్కులు, 115 మార్కులు వచ్చిన పోలీస్ మిత్రులు, నిరుద్యోగ పోలీసులకు ఈరోజు 70 మార్కులు, 80 మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. మెజార్టీ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాలే. వీళ్ళ తరఫున నేను కొట్లాడతా. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కోసం ప్రతి సంవత్సరం అసెంబ్లీ ముట్టడి చేస్తా. వీళ్ళకు కనీస వేతనం మొత్తం అందరి కోసం పోరాటం చేస్తా. నేను తప్పకుండా నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని. అదేవిధంగా చూడండి, పేపర్లలో 27 ఏళ్లుగా పోరుబాటలో ఉన్న భీమా నాయక్. నేను తీన్మార్ మల్లన్న ఎక్కడ పోరాటంలో లేడు, ఎక్కడ ఉద్యమంలో లేడు. అదేవిధంగా రాకేష్ రెడ్డి ఎక్కడ పోరాటంలో లేడు, ఎక్కడ ఉద్యమంలో లేదు. టైంపాస్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు బిజినెస్ రాజకీయం చేస్తూ ఉన్నారు, పడక కుర్చీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నాది అది కాదు, నాది పడక కుర్చీ రాజకీయం కాదు, నాది టైంపాస్ రాజకీయం కాదు, నాది బిజినెస్ రాజకీయం కాదు. నేను నిత్యం ప్రజా పోరాటంలో ఉన్న అన్ని సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నా. నిరుద్యోగ వృత్తి కనుక ఇవ్వకపోతే ప్రతి సంవత్సరం అసెంబ్లీ ముట్టడి చేస్తా నేను. అదేవిధంగా ఎమ్మెల్సీ కనుక గెలిస్తే 3,50,000 రూపాయలు ప్రభుత్వం వేతనం ఇస్తుంది. ఆ 3,50,000 రూపాయలు భీమా నాయక్ అని అతను తీసుకోడు. ఓన్లీ 21,000 రూపాయలే వేతనం తీసుకొని మిగతా డబ్బులు మొత్తం పట్టభద్రులకే ఇస్తాను. కాబట్టి మిత్రులారా, దయచేసి గిరిజన బిడ్డ అయిన నేను, సామాజిక ఉద్యమకారుడైన నేను, బహుజన బిడ్డ అయిన నేను, నాకే మీరు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.